ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. అవి దేశద్రోహ మాటలని, టెర్రరిస్టు వ్యాఖ్యలని షర్మిల అన్నారు. ఆర్ఎస్ఎస్కు స్వాతంత్ర పోరాటానికి సంబంధం లేదన్నారు. ఈ దేశం కోసం పోరాటం చేసింది కాంగ్రెస్ మాత్రమే అని అన్నారు. మోహన్ భగవత్ దేశానికి స్వాతంత్రం 1947లో రాలేదని, రామ మందిరం కట్టినప్పుడే వచ్చిందని అన్నారు. దీనిపై షర్మిల ఈ విధంగా స్పందించారు. ముఖ్య నేత ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. భారతదేశానికి స్వతంత్రం 1947లో రాలేదు. నిజమైన స్వతంత్రం రామ్ మందిర్ కడితే అప్పుడు వచ్చింది అని ఒక ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకుడు నిన్ననే ఈ వ్యాఖ్య చేయడం జరిగింది. అసలు దేశ ప్రజలంతా ఆలోచన చేయాలి, ఈ మాటలను గమనించాలి. ఇవి దేశద్రోహ మాటలు కాదా? వీళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళలాగా మాట్లాడుతున్నారా? వీళ్ళు టెర్రరిస్ట్ లాగా మాట్లాడటం లేదా? వీళ్ళ వ్యవహారం టెర్రరిస్ట్ లాగా లేదా? మన దేశానికి స్వతంత్రమే రాలేదని 1947లో లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రామ్ మందిర్ కట్టినప్పుడే స్వతంత్రం వచ్చింది అని మాట్లాడుతున్నారంటే వీళ్ళ విజ్ఞత, వీళ్ళ ఆలోచన తీరు ఎలా ఉందో ప్రజలు గమనించాలి.